శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసపూర్వక మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 227 అధ్యాయాలు పూర్తి చేసి 228వ అధ్యాయంలోని 47వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 48వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తీర్థమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. నిద్రా తంద్రీర సంప్రీతి అసూయాధాన వీక్షిత అరతిశ్చ విషాదశ్చ స్పృహా చాప్యవిసన్నత. లక్ష్మీదేవి చెప్తుంది ఇంద్రుడితోటి తన నివాస స్థానాలు ఎక్కడ, తను ఉండేది ఎక్కడో చెప్తుంది లక్ష్మీదేవి. ఆ ఘట్టంలో ఉన్నాం మనం. ఎక్కడైతే ఎప్పుడు నిద్రపోతూ ఉంటారో, ఎప్పుడైతే ఎవరికైతే అసూయ బాగా ఉంటుందో, ఎవరికైతే తృప్తి అనేది ఉండదో, ఎవరికైతే వివేకం అనేది ఉండదో, ఎప్పుడు విషాదంలో మునిగి ఉంటారో, ఎప్పుడు కోరికల బారిన పడుతూ ఉంటారో అక్కడ నేనుండను. ఆ స్థలాలు నాకు ప్రవేశించదగినవి కాదు. ఇంకా సాహమే వంగుణేష్వేవ దానవేష్వ సంపురా ప్రజాసర్గముపాదాయ నైకం యుగ విపర్యయం. తతః కాల విపర్యాసే తేషాం గుణ విపర్యయాత్ అపశ్యన్ నిర్గతం ధర్మం కామ క్రోధవశాత్మనాం. సభాసదాంచ వృద్ధానాం సతాం కథయతాం కథా ప్రాహసన్నభ్య సూయంస్య సర్వవృద్ధాన్ గుణావరా. ఒకప్పుడు సభలో సత్పురుషుల చరిత్రలను చెప్తూ ఉంటే గుణవిహీనులైన దానవులు వారిపై అసూయపడుతూ వాళ్లను పరిహసింపసాగారు. యువానశ్చ సమాసీన వృద్ధానపి గతాన్ సదః నాభ్యుద్ధానాభివాదాభ్యాం యథా పూర్వమపూజయన్. ఆ తర్వాత ఆ దానవ యువకులు కూడా పెద్దలు వచ్చినా కూడా లేవకుండా నమస్కరించకుండా ఉండేవారు. వర్తయచ్చేవ పితరీపుత్ర ప్రభోతే తథా అమిత్ర భృత్యతాం ప్రాప్య ఖ్యాపయంచ అపత్రప. తండ్రి ఉన్నప్పటికీ కొడుకు ప్రభువులా ప్రవర్తింపడం మొదలుపెట్టాడు. శత్రువుల్ని సేవిస్తూ తమ చేష్టలను సిగ్గు లేకుండా గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. తథా ధర్మాదపేతేన కర్మణా గర్హితేన ఏ మహత ప్రాప్నువంత్యర్థాన్ తేషాం తత్రా భవత్ స్పృహ. అదే రీతిగా అర్ధ సంప్రాప్తి కోసం అధర్మ కార్యాచరణం చేసేవాళ్ళు. ఉచ్చైశ్చాభ్యవదన్ రాత్రౌ నీచైశ్చత్రాగ్నిరజ్వలత్ పుత్రా పితృనచ్చరన్ వార్యశ్చాశ్చరన్ పతీన్. రాత్రుల్లో పెద్దగా గొడవ చేసేవారు. అలానే వాళ్ళ అగ్నిహోత్రాల జ్వాల కూడా తగ్గింది. అంటే నిత్యాగ్నిహోత్రం చేయడం మానేశారు.
కొడుకులు తండ్రుల్ని, స్త్రీలు భర్తలను అతిక్రమించడానికి సిద్ధపడ్డారు, అంటే ఎదిరించడానికి అన్నమాట. భూతరం పితరం వృద్ధం ఆచార్యమతి దంగురం గురుత్వానభ్యనందంత కుమారాన్ వపాలయన్. తల్లిని, తండ్రిని, పెద్దల్ని, ఆచార్యుని, అతిథిని, గురుజనాన్ని సరిగ్గా మన్నించడం లేదు, పిల్లలను సరిగ్గా పోషింపట్లేదు. భిక్షాం పరిమితత్వాచ స్వయమన్నాని భుంజతే అనిష్టా సంవిభజ్జాధ పితృదేవాతిథీన్ గురాన్. పితరులను, దేవతల్ని, అతిథుల్ని, గురువుల్ని పూజించి వారికి నివేదించకుండానే, అలానే భిక్ష ఇవ్వకుండానే, వైశ్వదేవాన్ని నిర్వహించకుండానే దానవులు తాము భోజనం చేసేవారు. నశౌచమనురజ్యంత తేషాం సూతజనాస్తదా మనసా కర్మణా వాచా భక్షమాసీదనావృతం. వారి వంట వారు, వాళ్ళకి వంట చేసేవాళ్ళు కూడా శౌచాన్ని, శుభ్రతని పాటించడం మానేశారు. వారి ఆహార పదార్థాలపై మూతలు కూడా పెట్టడం మానేశారు. విప్రకీర్ణాన్ని ధాన్యాన్ని కాకమూషిక భోజనం అపావృతం పయోతిష్టత ఉచ్చిష్టాశ్చ స్పృశన్ స్మృతం. ధాన్యాన్ని కూడా ఇళ్లలో చల్లా చెదురుగా పడేసేవాడు. కాకులు, ఎలుకలు వంటివి తినేవి. పాలపై మూత పెట్టేవారు కాదు, ఎంగిలి చేత్తో నేతిని ముట్టుకునేవారు. ఈ సంగతి 2-3 చోట్ల చెప్పారు. ఎంగిలి చేత్తో నెయ్యి గిన్నె ముట్టుకోకూడదు. అందుకోసమే మన సంప్రదాయం ఏంటంటే, పెద్దలకు పెట్టిన తర్వాత చిన్నవాళ్ళు తినాలి. భార్యాభర్తల్లో ఎవరు పెద్దవాడు? మగవాడు కదా. మగవాడికి ఆడది వడ్డించి ఆయన భోజనం చేసిన తర్వాతే తినాలి. ఎందుకంటే ఈ నెయ్యి వేయాలి కదా. ఈ నేతి పాత్రని తినేవాడు ముట్టుకోకూడదు. అర్థమైందా? తింటున్నవాడు ముట్టుకోకూడదు. ఈమె వేయాలి. ఆమె ఎందుకు వేయాలి? ఆమె ఎందుకు ముందు తినకూడదు అంటే, ఆమె చిన్నదిగా ఉంటుంది కదా మగవాడి కన్నా. కాబట్టి భర్తకు పెట్టి, పెద్దవాడికి పెట్టి తర్వాత తాను తినాలన్నమాట. అది ఈ సంగతి చాలా చోట్ల చెప్పారు. నేతి గిన్నెను మాత్రం ముట్టుకోకూడదు. అలా ముట్టుకుంటూ ఉండేవాళ్ళట ఇదివరకు ఈ దానవులు. ఎవరైతే అంటే ఎక్కడెక్కడ తను ఉండకుండా వెళుతుందో చెప్తుంది. నిన్నటి దాకా మనం ఎక్కడెక్కడ ఉంటానో చెప్పింది, ఈరోజు ఎక్కడెక్కడ ఉండనో చెప్తుంది అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని. కుద్ధారాంతా త్రిపిటకం ప్రకీర్ణం కాంస్య భోజన భాజనం ద్రవ్యోపకరణం సర్వం నాన్వై షత్ కుటుంబిని. ఇక పార, కొడవలి, బుట్ట, కంచు గిన్నెలు ఇవన్నీ కూడా సరిగ్గా ఉంచుకునేవారు కాదు. ప్రాకారాగార విద్వాంసాన్ నశ్మతే ప్రతికుర్వతే నాద్రియంతే పశూన్ భద్వాయవసేనోదకేనా. అలానే ప్రహరీ గోడలు పడిపోయినా, ఇల్లు ఎక్కడన్నా కింద జారిన, అంటే మట్టి ఇళ్ళు ఉండేవి కదా అప్పుడు, కింద జారిన వాటికి మరమ్మతులు చేసుకునేవారు కాదు. మా అమ్మమ్మ గారికి మట్టిల్లే ఉండేది, పెంకు పైన. పాత రోజుల్లో అవే ఎక్కువ ఇటుకలు అప్పటికి ఇంకా రాల వాడుకలోకి. అందరివి మట్టిళ్ళే ఉండేవి. ఆ మట్టిళ్ళు ఎప్పటికప్పుడు జారుతూ ఉండేవి. ఆమె అసలు అలకని రోజంటూ లేదు. నేను చూసేవాడిని. పేడ తెచ్చి మట్టి కలిపి వేస్తూ ఉండేది అనమాట. అదే చెప్తున్నారనమాట. అంటే ఎక్కడన్నా జారిపోతే వెంటనే దాన్ని మరమ్మత్తు చేయాలి, లేకపోతే ఆ ఇంట్లో ఉండదు లక్ష్మీదేవి. వాళ్ళకి ఏంటంటే చదువుకోకపోయినా పాత రోజుల్లో ఆడవాళ్ళకి సాంప్రదాయాలందరూ పరంపరాగతంగా తల్లి దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి, నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు అనమాట. రేపు మనం 62వ శ్లోకం నుండి కొనసాగుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.